తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నకిలీ మద్యం తయారీ కేంద్రంగా వర్ధిల్లుతోందా? ఏపీలో అమ్మేందుకే ఇక్కడ నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటైందా? 4 రోజులుగా సూర్యాపేట జిల్లాలో బయటపడుతున్న నకిలీ మద్యం దందా వెనుక సూత్రధారులు ఎవరు? భూమిలో పాతేసిన మద్యం ఎక్కడికి పంపేందుకు నిల్వ చేశారు? కొద్ది రోజుల క్రితం వరకు ఏపీలోని ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని వారు తాగుతోంది అసలైన మద్యమే అన్న భ్రమలో ఉండిపోయారు. కానీ ఇప్పటి వరకు వారు తాగిందంతా ప్రమాదకర నకిలీ మద్యమే అన్న విషయం బయటపడింది. తెలంగాణ, ఏపీ సరిహద్దులోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం కర్మాగారమే నడుస్తోంది. స్థానిక ఎక్సైజ్, పోలీసుల కళ్లు గప్పి కేటుగాళ్లు చాన్నాళ్లుగా ఇక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ పరిసరాల్లో నేలలో తవ్వుతున్న కొద్దీ నకిలీ మద్యం బయటపడుతుండటంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మేళ్లచెరువు మండలం దొండపాడుకు చెందిన ప్రవీణ్, సైదేశ్వరరావులు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏపీకి సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోపే రామాపురంలో నకిలీ మద్యం వెలుగులోకి రావడం, అందులో పల్నాడు జిల్లా దుర్గికి చెందిన మహేష్, రామాపురం గ్రామానికి చెందిన శివశంకర్, ప్రకాష్ పట్టుబడడంతో ప్రవీణ్, సైదేశ్వరరావు జాగ్రత్త పడ్డారు. అయినా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీల సహాయంతో మద్యం బయటకు తీశారు. దాదాపు 250 కార్టన్ల వరకు నకిలీ మద్యం భూమిలో దాచిపెట్టగా బయటకు తీసే క్రమంలో వర్షం రావడం, నల్లరేగడి మట్టి కావడంతో చాలా వరకు పగిలిపోయాయి. మిగిలిన బాటిల్స్ ను ట్రాక్టర్ ట్రక్కులో వేసుకుని హుజూర్ నగర్ ఎక్సైజ్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. పట్టుబడిన ఈ నకిలీ మద్యం కొంచెమేనని, భారీ స్థాయిలోనే తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అరెస్టైన వారే ఈ ముఠాలో ఇంకా చాలా మంది ఉన్నారని, వీరి వెనుక ఏపీలోని ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకుబడితో వారు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలంలో పట్టుబడిన నకిలీ మద్యం ఏపీలో అమ్ముతున్నారని తెలియడంతో ఒక్కసారిగా అక్కడి సరిహద్దు ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.